రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగిత. ఈ రోజు మన పిట్ట కథలో ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా ఒక ఫార్మర్ దగ్గర బోలెడన్ని కోడి పిల్లలుండేవి. వాటిల్ని జాగ్రత్తగా కేర్ చేసుకుని వాటికి సరైన టైంకి ధాన్యాలు వేసి చాలా హెల్దీ చికెన్ ని తయారు చేశారు. సో ప్రతిరోజు పొద్దున లేవగానే ఆ చికెన్స్ కి కేర్ తీసుకోవడం, వాటిని శుభ్రం చేయడం, వాటికి ఫుడ్ అరేంజ్ చేయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. దాని నుంచి డబ్బు సంపాదన సంగతి పక్కన పెడితే అవి తన ఓన్ పిల్లలలాగా అయిపోయాయన్నమాట. ఇదే సమయంలో ఒకసారి ఫారెస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకి ఒక పెద్ద గుడ్డు దొరికింది. ఇదేంటి, కోడి గుడ్డు కంటే పెద్దగా ఉన్నది అని ఆలోచించి, సరే ఏదో ఒకటి జాగ్రత్త చేద్దాం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి కూడా జాగ్రత్తగా వార్మ్త్ ఇచ్చి కోడల మధ్యలోనే ఆ గుడ్డుని కూడా పెట్టేసి ఫైనలీ ఆ గుడ్డు పొదిగిన తర్వాత అది కోడి పిల్ల అనుకున్నాడు. కానీ అది ఒక పీకాక్ అని ఆయన రియలైజ్ అవ్వలేదు. ఆ పీకాక్ చిన్నప్పటి నుంచి ఆ కోడల మధ్యనే, ఆ కోడి పిల్లలతోనే ఆడుకుంటూ పెరిగింది. వాటికి కోడి పిల్లలకి తేడా లేకుండా చక్కగా ఆడుకోవడం, టైం టు టైం తినడం, వాళ్ళందరితోని ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేసింది. పెద్దయిపోయిన తర్వాత అసలైన పీకాక్ రూపం వచ్చినా కూడా ఆ పీకాక్ తనని తను గుర్తించలేదు. తను కూడా చికెన్ అనుకుంటూనే వాటితో పాటు స్నేహంగా తిరిగేది. ఆ ఫార్మర్ కూడా ఆ చికెన్ కి, ఆ పీకాక్ కి తేడా చూపించకుండా అందరికీ సమానంగానే ఫుడ్, సమానంగానే శుభ్రత అంతా చేశాడు. సో ఒకరోజు వర్షాకాలం వచ్చింది. ఆ పీకాక్ ఇంకా చికెన్స్ వర్షాకాలంలో తడిచిపోతున్నాయి అనే భయంతో ఒక షెల్టర్ దగ్గరికి వెళ్ళాయి. షెల్టర్ తీసుకున్న తర్వాత వర్షం తగిన వెంటనే ఎండ వచ్చింది చూడండి. ఆ సమయంలో బయటకొచ్చి వాటినవి డ్రై చేసుకుంటున్నాయి. సడన్ గా పీకాక్ కి దాహం వచ్చి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నాయో అక్కడికి వెళ్ళి పీకాక్ వాటర్ తాగుతుంది. ఫస్ట్ టైం పీకాక్ లైఫ్ లో ఆ పీకాక్ తనని తాను వాటర్ లో రిఫ్లెక్షన్ చూసుకుంది. అప్పుడు సడన్ గా సర్ప్రైజ్ అయింది. అదేంటది, చికెన్స్ అంటే వేరేగా ఉంటాయి కదా, నేనేంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాను అని ఆశ్చర్యపోయింది. తర్వాత ఇంత అందంగా ఉన్నానేంటి అని తను చికెన్ కాదు అన్న విషయం మొదటిసారి తనకు అప్పుడే అర్థమైంది. ఇదే సిచ్యువేషన్ పట్టుకొని ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసింది. మరి కాసేపట్లో వెదర్ చాలా చక్కగా అయ్యేసరికి తన పురి విప్పి డాన్స్ చేయడం మొదలెట్టింది. అప్పుడు చుట్టూ ఉన్న చికెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఏంటి ఇది చికెన్ కాదా, ఇంత అందంగా ఉంది అని పీకాక్ కి స్పెషల్ అటెన్షన్ ఇచ్చాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, వీఆర్ వాట్ వి థింక్ అన్న విషయం మనం రియలైజ్ అవ్వాలి. మనం ఏంటి అని ఒక పిక్చర్ మనకి మనమే రాసేసుకుంటాము. దానివల్ల మనం దాన్నే ఫాలో అయిపోతాము. బట్ వీఆర్ మచ్ మోర్ దెన్ దట్. మనం ఎప్పుడు మనల్ని తక్కువ చేసి, లేకపోతే ఇదే మా లిమిట్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫిక్సేటెడ్ మైండ్తో ముందుకెళ్తూ ఉంటాం. కానీ రియాలిటీ చెక్ చేసుకుంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎంతైనా చేయగలుగుతారు. ఆ పట్టుదల, ఆ ధైర్యం ఉంటే ఏదన్నా సాధించగలుగుతాము. మనం డంబ్ అని ఊరుకుంటే డంబ్గానే మిగిలిపోతాం. లేదు, నేనింకా స్మార్ట్ అవ్వాలి, బోల్డ్ అని పుస్తకాలు చదవాలి, నలుగురు మనుషుల్ని కలిసి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా తెలివైన వారే అవుతారు. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంకా ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.